దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ పదవి ఆశించగా బీజేపీ అధిష్టానం అతనికి పదవి ఇవ్వలేదు. దీంతో బీజేపీ అధిష్టానంపై రాజా సింగ్ అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజా సింగ్ ఇటీవలే బీజేపీ ప్రారంభించిన బస్సు యాత్రకి సైతం వెళ్లలేదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ప్రధాని అమిత్ షా హైదరాబాద్ టూర్లో సైతం రాజా సింగ్ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే గోసమాల్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఫ్లోర్ లీడర్ అవ్వాలంటూ కూడా ఆయన ఆశపడడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నాయకత్వం ఆయనకి అధిష్టానం చూసుకుంటుందంటూ కూడా చెప్తూ వస్తుంది. తర్వాత ఆ ఫ్లోర్ లీడర్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ప్రస్తుతం ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫ్లోర్ లీడర్గా నియమించిన తర్వాత ప్రస్తుతం రాజా సింగ్ అలకబూనారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కాషాదాలం స్పీడ్గా వెళ్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు యాత్రలు సైతం నిర్వహించింది. ప్రస్తుతం గోసమాల్ ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో కూడా బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా అగ్రనేతలంతా కూడా ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి సమయంలో కూడా ప్రస్తుతం మోడీ కానీ అమిత్ షా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాత్రం ఇప్పటివరకు కూడా ఏ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. మరొకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయనకి ఇన్విటేషన్ అందించినప్పటికీ ఆయన మాత్రం ఏ సమీక్ష సమావేశాలకు కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే లేదు. మరొకవైపు హైదరాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక పైన కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా మాధవిలత కాకుండా వేరే అభ్యర్థి ఎవరు దొరకలేదా అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన రాష్ట్ర నాయకత్వానికి తెలియజేశారు. కానీ ఒకవైపు బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో 12 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తూనే వరుస కార్యక్రమాలను చేపడుతూ కూడా ముందుకు వెళ్తుంది. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా రాజా సింగ్ మాత్రం ఇప్పటివరకు ఏ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఒకవైపు రాష్ట్ర నాయకత్వం రాజా సింగ్కి సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆయన ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పూర్తిగా ఎన్నికల ప్రచారంలో లీనమైనప్పటికీ ఆయన మాత్రం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా దూరంగా ఉంటున్నారు. దీనిపైన ఆదినాయకత్వం కూడా ప్రస్తుతం రాజా సింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఆగ్రహంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఇప్పటికైనా పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారా లేదా అన్నది మాత్రం చూడాలని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.